వరుణ్ చక్రవర్తి 5 వికెట్ హాల్ పుణ్యమా అని చెప్పి న్యూజిలాండ్తో మ్యాచ్లో మనం గెలిచేసాం. రేపు కాదండి, 4వ తారీఖున ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ తలపడబోతున్నాం. న్యూజిలాండ్లో మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ ఒక మంచి ఇన్నింగ్స్, ఓవరాల్గా జట్టు పెర్ఫార్మెన్స్ బాగుండటం వల్ల ఈరోజు మనకి ఈ విజయం దక్కింది. ఓవరాల్గా మ్యాచ్ ఎలా జరిగింది ఏంటి అనేది మాట్లాడుకునే ముందు, ఇది సురగా శ్రీరామ్ క్రికెట్ అనలిస్ట్. మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే మీకు వీడియో అప్లోడ్ అయినప్పుడల్లా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మన వేదాంత ఛానల్లో క్రికెట్ రివ్యూలు మాత్రమే కాకుండా పొలిటికల్ రివ్యూలు, సినిమా రివ్యూలు, అలా అన్ని రకాల అంశాల మీద కూడా రివ్యూస్ ఐటమ్స్ వస్తూనే ఉంటాయి. కాబట్టి వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక విషయానికి వస్తే, ముందు బ్యాటింగ్ చేసిన ఇండియా జట్టు 249 పరుగులు చేసింది 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి. దానికి సమాధానంగా కేవలం 205 పరుగులు మాత్రమే చేయగలిగింది న్యూజిలాండ్. మన వాళ్ళలో పెద్దగా రోహిత్ శర్మ అంటే టచ్లోనే ఉన్నాడు, కానీ పెద్దగా స్కోర్ కొట్టకపోయినా కూడా రోహిత్ శర్మ కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. విరాట్ కోహ్లీ చూస్తేనేమో 11 పరుగులు మాత్రమే చేశాడు. కానీ శ్రేయస్ అయ్యర్ వచ్చి 79 పరుగులు చేశాడు. శ్రేయస్ అయ్యర్ వచ్చిన తర్వాత నుంచే మ్యాచ్ కాస్త నిలదొక్కున్నట్లాగా అనిపించింది. అయినా కూడా ఒక స్టేజ్లోకి వచ్చేసరికి అసలు మనం న్యూజిలాండ్కి సరైన స్కోర్ ఇవ్వగలుగుతామా లేదా, కాంపిటీషన్లో ఉండేలాగా స్కోర్ ఇవ్వగలుగుతామా లేదా, ఒక కంపారిటివ్ స్కోర్ ఇవ్వగలుగుతామా లేదా అన్న డౌట్ వచ్చింది. ఎందుకంటే విరాట్ కోహ్లీ ముందే అయిపోయాడు, శుభ్మన్ గిల్ తొందరగానే అయిపోయాడు, రోహిత్ శర్మ అయిపోయాడు. ముగ్గురు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అవ్వగానే ఒక చిన్న డౌట్ వచ్చింది, ఏంటి పరిస్థితి అని. అక్కడి నుంచి శ్రేయస్ చాలా నిలకడగా ఆడి మంచి స్కోర్ సాధించడంలో, మంచి స్కోర్ అంటే 249 యాక్చువల్గా న్యూజిలాండ్కి పెద్ద స్కోర్ ఏం కాదు, కానీ ఓకే, ఇవాళ మనం గెలవడానికి తోడ్పడింది. ఆ స్కోర్ సాధించడంలో ఖచ్చితంగా శ్రేయస్ ఛాంపియన్స్ ట్రోఫీలో పెట్టుకున్న ప్రతి మ్యాచ్లోనూ తనకి పెట్టుకున్నందుకు ఎంత న్యాయం చేస్తాడో మనం చూస్తున్నాం. శ్రేయస్ని అసలు పెట్టుకోవాలా వద్దా అని చాలా చర్చ జరిగింది. కానీ ఎప్పుడైతే శ్రేయస్ని పెట్టుకోవాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారో అప్పటి నుంచి ఆ నిర్ణయం ఎంత సక్సెస్ఫుల్ నిర్ణయం అయిందో మనం చూసాం. కొన్ని ఒక్కోసారి అలా అవుతుంటాయి. అలాగా ఈరోజు వరుణ్ చక్రవర్తిని పెట్టుకోవాలని తీసుకున్న నిర్ణయం, అది కూడా ఫస్ట్ చాలా డౌట్ వచ్చింది. ఎందుకంటే వరుణ్ చక్రవర్తిని పెట్టుకోవడం అనే నిర్ణయం కాదు, కానీ 4 స్పిన్నర్లతో ఆడడం అవసరం అనేది ఒక డౌట్ వచ్చింది. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి ఆడాడు, కుల్దీప్ యాదవ్ ఆడాడు, అక్షర్ పటేల్ ఆడాడు, జడేజా ఆడాడు. 4 స్పిన్నర్లు పెట్టుకుని కేవలం ఒక షమి, ఫాస్ట్ బౌలర్ ఒక షమితోనే, హార్దిక్ పాండ్యా పక్కన. అలాంటి పరిస్థితుల్లో హర్షిత్ రాణాని పక్కన పెట్టారు, హర్షదీప్ని పక్కన పెట్టారు. ఇద్దరిని కూర్చోబెట్టి 4 స్పిన్నర్లతో ఆడించామంటే ఒక రకంగా చిన్న ఛాలెంజ్ కింద లెక్క. కానీ ఆ పెట్టుకున్న దానికి ఫలితం దక్కింది. అయితే ఏంటంటే లాస్ట్ మ్యాచ్లో కుల్దీప్ 3 వికెట్లు తీసాడని చెప్పి కంటిన్యూ చేసినట్టున్నారు ఖచ్చితంగా పెట్టుకోవాలని. సరే, దానికి తగ్గట్టు కొంత న్యాయం చేశాడు కుల్దీప్ కూడా. సో కొన్ని నిర్ణయాలు అలాగే, ఇప్పుడు వాళ్ళ వరుణ్ చక్రవర్తిని పెట్టుకోవాలన్న ఈ నిర్ణయం ఎలా సక్సెస్ అయిందో, శ్రేయస్ అయ్యర్ని పెట్టుకోవాలన్న నిర్ణయం ప్రతి మ్యాచ్లోనూ తను న్యాయం చేసి చూపించాడు తన సెలక్షన్కి. అలాగే హార్దిక్ పాండ్యా లాస్ట్లో ఒక 45 కొట్టాడు. అలాగే అక్షర్ పటేల్ వచ్చి ఒక 42. ఈ ముగ్గురు కొట్టిందే కాస్త నిలబడింది. మనం మ్యాచ్ నిలబడడానికి కారణం ఏంటంటే ఈ ముగ్గురు తొందరగా వికెట్లు, రోహిత్ శర్మ వికెట్, అలాగే శుభ్మన్ గిల్ వికెట్, అలాగే విరాట్ కోహ్లీ వికెట్ 3 పోయినా కూడా ఆ తర్వాత నుంచి కాస్త కోలుకున్నామంటే, మధ్యలో కేఎల్ రాహుల్ అయిపోయినా కూడా కాస్త నిలబడగలిగామంటే బ్యాటింగ్లో ఈ ముగ్గురు చాలవే, శ్రేయస్, హార్దిక్ అండ్ అక్షర్ పటేల్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఎందుకంటే అక్షర్ పటేల్ ఒక ఆల్రౌండర్గా ఎదుగుతున్న విధానం చూస్తుంటే రాబోయే రోజుల్లో ఎంత పెద్ద ఆల్రౌండర్ అవుతాడు అనేది ఒక డౌట్. చాలా పెద్ద ఆల్రౌండర్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి మ్యాచ్లోనూ అక్షర్ పటేల్ అటు బ్యాటింగ్లో అన్నా ఉపయోగపడుతున్నాడు, ఇటు బౌలింగ్లో అన్నా ఉపయోగపడుతున్నాడు, లేకపోతే 2 సార్లు కూడా
బ్యాటింగ్లో బౌలింగ్లో ఆల్రౌండర్గాను ఉపయోగపడుతున్నాడు. అట్ ది సేమ్ టైం ఫీల్డింగ్లో అద్భుతంగా ఉపయోగపడుతున్నాడు. ఫీల్డింగ్లో ఈరోజు ఒక మంచి క్యాచ్, హార్దిక్ పాండ్యా బౌలింగ్లో చాలా మంచి క్యాచ్ని పెట్టాడు. సో అక్షర్ పటేల్కి చాలా 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 మంచి భవిష్యత్తు ఇండియా టీంలో కనిపిస్తోంది. సో అంటే స్టాండర్డ్ లాంగ్ రన్ వెళ్ళే ఒక ఏమంటుంది దాన్ని, రేసు గుర్రం, లాంగ్ రన్ వెళ్ళే రేసు గుర్రం, ఎక్కువ రేసుల్లో పాల్గొనడానికి సరిపడా శక్తి ఉన్న రేసు గుర్రం ఉంటుంది సరే, అలాంటి రేసు గుర్రం లాంటి వాడు అక్షర్ పటేల్. కొంతమంది ఇప్పుడు వరుణ్ చక్రవర్తి నిన్న ఒక లాస్ట్ ఇయర్ దాకా కూడా అసలు లైన్ అండ్ లెంగ్త్ ఉండేది కాదు. బౌలింగ్ అయితే ఎప్పుడో వికెట్లు వచ్చేవి, లేదంటే మిగతా వాళ్ళు కొట్టేస్తూ ఉండేవాళ్ళు. కానీ అలాంటిది ఇప్పుడు వరుణ్ చక్రవర్తి చాలా లైన్లోకి వచ్చి పెట్టుకున్న ప్రతి మ్యాచ్లోనూ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. కానీ ఇలాంటి వాళ్ళు, వరుణ్ చక్రవర్తి లాంటి వాళ్ళు కొన్నిసార్లు బాగా వేస్తారు, కొన్నిసార్లు బాగా వేయలేకపోతారు. కానీ అక్షర్ పటేల్ లాంటి వాళ్ళు స్టాండర్డ్ పర్ఫార్మెన్స్, ఈ స్టాండర్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేవాళ్ళు ఎప్పుడు కూడా లాంగ్ రన్ ఉంటుంది. జస్ట్ ఏదో కొన్ని మ్యాచ్లు వచ్చి రావడం, ఫామ్ ఉండటం, ఫామ్ పోవడం ఇలా కాకుండా బ్యాటింగ్లో ఉపయోగపడుతున్నాడు, బౌలింగ్లో ఉపయోగపడుతున్నాడు, అట్ ది సేమ్ టైం ఫీల్డింగ్లో ఉపయోగపడుతున్నాడు. ఇక్కడ ఫీల్డింగ్ విషయానికి వస్తే ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే, బౌలింగ్ ఎంత బాగా వేస్తున్న వరుణ్ చక్రవర్తిని ఎక్కడ దాచాలో తెలియట్లే. ఫీల్డింగ్లో ఎక్కడ పెడితే అక్కడల్లా ఫీల్డింగ్ ఇబ్బందికరంగానే చేస్తున్నాడు. అసలు ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఒక నోబాల్ అనుకోండి క్యాచ్ వదిలేశాడు, నోబాల్ పట్టినా క్యాచ్ పెట్టినా కూడా నాట్అవుట్. కానీ ఆ క్యాచ్ని వదిలేయటం కాకుండా కాలుతో తన్ని దాన్ని 4 పంపించాడు. ఆ తర్వాత కూడా ఇంకొక క్యాచ్ పడితే కొంచెం గట్టిగా ట్రై చేస్తే పట్టే క్యాచ్ దాన్ని వదిలేశాడు, అదేదో దూరంగా ఉన్న క్యాచ్ లాగా అయిపోయింది. ఆ తర్వాత ఫీల్డింగ్లో డౌట్గా ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఆ ఫీల్డింగ్లో మాత్రం వరుణ్ చక్రవర్తిని ఎక్కడ దాచాలనేది అర్థం కాని పరిస్థితి టీమిండియాకి. వరుణ్ చక్రవర్తి వల్ల కనీసం ఒక 10-15 రన్స్ ఎక్స్ట్రా పోతాయి అనేది మాత్రం ఫిక్స్ అయిపోవాలేమో మనం. కాకపోతే ఆ విలువ బౌలింగ్లో కవర్ చేస్తున్నాడు కాబట్టి ఓకే. కానీ సో ఏదైనా కానీ 249 పరుగులు చేసినా కూడా అది సరిపోదా ఈ స్కోర్ అనుకున్న పరిస్థితి నుంచి ఫస్ట్ హార్దిక్ పాండ్యా బౌలింగ్లో మంచి క్యాచ్ పడడం, అక్షర్ పటేల్ మంచి క్యాచ్ పడడంతో వికెట్ల పతనం మొదలైంది. అక్కడి నుంచి కంటిన్యూస్గా రెగ్యులర్ ఇంటర్వల్స్లో వికెట్లు పడుతూనే ఉన్నాయి. కేఎన్ మామ ఒక్కడే సరిగా ఆడాడు. కేఎన్ మామ ఒక్కడు ఎంత కొట్టాడు? 81 కొట్టాడు. కేఎన్ మామ ఒక్కడే 81 కొట్టాడు. తర్వాత లాస్ట్లో ఆఖర్లో వచ్చి ఒక 28 పరుగులు శాంట్నర్ కొట్టాడు. యంగ్ వచ్చి 22 పరుగులు అంతే. మిగతా అందరూ కూడా యంగే 22 పరుగులు కొట్టండి. ఇంకా మిగతా వాళ్ళందరూ ఇంక అంతకన్నా తక్కువ. కేన్ విలియమ్సన్ ఒక్కడే ఒకవైపు నిలబడి కంటిన్యూస్గా సింగిల్స్, 2s, 4s కంటిన్యూస్గా ఆడుతూనే ఉన్నాడు. రెగ్యులర్ ఇంటర్వల్స్లో కొడుతూ ఖచ్చితంగా కేన్ విలియమ్స్ ఆడుతున్నంతసేపు కూడా మ్యాచ్ వాళ్ళ వైపే ఉంది. ఎప్పుడైతే అక్షర్ పటేల్ బౌలింగ్లో కేన్ విలియమ్సన్ ముందుకొచ్చి కొడదామని చెప్పి గట్టి పెద్ద షాట్ కొడదామని చెప్పి వచ్చి మిస్ అయిపోయి స్టంప్అవుట్ అయిపోయాడు, ఈజీగా స్టంప్అవుట్. అక్కడితోటి ఇక మన వైపు మళ్ళీపోయింది మ్యాచ్. కాదు కొద్దిగా శాంట్నర్ 28 పరుగులు, ఒక 6 4 4 అలా కొట్టి కొంచెం లాస్ట్లో కొంచెం కంగారు పెట్టాడు. కానీ శాంట్నర్ అవుట్ అయిపోవడంతో ఇంకా మిగతాదంతా కూడా జస్ట్ ఫార్మాలిటీ అయిపోయింది. సో 5 వికెట్లు వరుణ్ చక్రవర్తి తీస్తే ఛాంపియన్స్ ట్రోఫీలో పెట్టుకున్న ఫస్ట్ మ్యాచ్లోనే 5 వికెట్లు తీశాడు. కుల్దీప్ యాదవ్ లాస్ట్ టైం 3 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్ ఈసారి ఈ మ్యాచ్లో 2 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ 1 వికెట్ తీశాడు. హార్దిక్ పాండ్యా 1 వికెట్ తీశాడు. జడేజా 1 వికెట్ తీశాడు. ఇట్లా మిగతా వాళ్ళందరూ కూడా పంచుకున్నారు తలా 1 వికెట్. సో ఓవరాల్గా ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్. ఒక పక్కన మన బ్యాటింగ్లో మూల స్తంభంలాగా శ్రేయాస్ అయ్యర్ నిలబడడం, అంతకన్నా కూడా బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి 5 వికెట్ హాల్ తీయడంతో అసలు ఈజీ అయిపోయింది మనకి. సో ఈ మ్యాచ్ని మనం చెప్పాలి అంటే వరుణ్ చక్రవర్తి పుణ్యమాని గెలిచామని చెప్పాలేమో. సో దీంతో నెక్స్ట్ మనం 4వ తారీఖు ఆస్ట్రేలియాతో తలపడిపోతున్నాం, ఇదే దుబాయ్ స్టేడియంలో. ఆ తర్వాత మ్యాచ్ 5వ తారీఖు న్యూజిలాండ్కి, సౌత్ ఆఫ్రికాకి జరుగుతుంది పాకిస్తాన్లో. ఆ తర్వాత మ్యాచ్ 9వ తారీఖు ఫైనల్. సో చూద్దాం మనం సెమీఫైనల్స్లో ఎలా ఉంటే బాగుంటుంది, ఏ టీంతో వెళ్తే బాగుంటుంది అనే దాని గురించి మళ్ళీ రేపు మనం మాట్లాడుకుందాం. ఈ రోజుకి ఇది వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అట్ ది సేమ్ టైం మీ అభిప్రాయాలు ఏంటంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. క్రికెట్ అభిమానులు చూస్తున్నారు కానీ ఎక్కువ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. క్రికెట్ అభిమానులు అందరూ కూడా దయచేసి
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. భారత్ మాతాకి జై.